తెలుగు సినిమా కథ. అసలు తెలుగు సినిమాని కథ, సినిమా కథ అంటేనే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. కొంతమంది ప్రేక్షకులకి వాళ్ళ జీవితంలో అనమాట వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. వాళ్ళ యొక్క డ్రీమ్ క్యారెక్టర్ వాళ్ళు ఏదైతే జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నా అది తెలుగు స్క్రీన్ మీద హీరో సాధిస్తుంటే అన్నమాట వాళ్ళు దాంట్లో ఐడెంటిఫై చేసుకుని ఎంజాయ్ చేస్తారు. సినిమా కథ అంటే ఆయా ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చక్కటి మలుపులతో కథ ఉండాలి. వినోదాన్ని అందించేటటువంటి సన్నివేశాలు, డ్రామాటిక్ సీన్స్, ముగింపు, అలాగే హాస్యం, పాటలు, రకరకాల మసాలా అనుకుంటా. ఆ సినిమా కథలు మించినటువంటి కథలు సినిమా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. అందులో ఒక గొప్ప స్టోరీ గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. ఇప్పుడు తమిళ్ టాప్ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మంచి రైటరు, డైరెక్టర్. ఆయన తమిళ్లో తీసిన ఒక సినిమాని చూసినట్టే తమిళ్ యొక్క సినిమా రిలీజ్కి ముందే ప్రివ్యూ థియేటర్లో మురళీమోహన్ గారు చూడటం జరిగింది. ఈ సినిమా మనకైతే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుని ఆ డైరెక్టర్ని సంప్రదించి, అయ్యా ఈ కథను మీరే నేను హీరోగా అనమాట నేను సినిమా తీస్తాను, మీరే నాకు డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన అనమాట అట్లాగేనండి అని చెప్పేసి అన్నాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఫోన్ వచ్చింది. ఇది మురళీమోహన్ గారికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఏం బాబు నువ్వు ఈ సినిమా తీస్తున్నావు చూసావట కదా, బాగుందట కదా అంటే, అవునండి చాలా బాగుంటుంది, అది మన తెలుగులో తీస్తే ఇంకా సూపర్ హిట్ అవుతుంది, అది కొత్త ట్రెండ్ కూడా ఉంది, పైగా బడ్జెట్ కూడా లిమిటెడ్ బడ్జెట్ అయితే అని చెప్పాడు. బాబు అది నేను కూడా చూశాను, ఆ సినిమాని నేనే తెలుగులో తీద్దాం అనుకుంటున్నాను, అది అంటే డైరెక్టర్ చంద్రశేఖర్ గారిని అడిగాను, ముందు మీరు అడిగారని చెప్పారు. అది అంటేను భలేవరండి, మీరు తీస్తానంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది, ఆ సినిమాలో నేను యాక్ట్ చేయాలి అంతే, అంతేగాని దాన్ని నేను ప్రొడ్యూస్ చేయాలని చెప్పి తెలియదు అని చెప్పేసి, మీరు తీస్తే అసలు మీ బ్యానర్ వాల్యూ లేదా ప్రొడ్యూసర్గా మీ పేరు ఇంకా మైలేజ్ పెంచుతుంది సినిమాకి అని చెప్పి ఈయన కూడా కాంప్లిమెంట్ ఇచ్చి, మీరు నాకన్నా మీరే తీయటం సబబు అన్నటువంటి అభిప్రాయం నాకు క్రియేట్ చేశారు. అలాగే బాబు అయ్యేదని చెప్పేసి అన్నాడు. మురళీమోహన్ గారు అలా మాట్లాడటానికి ఇంకో కారణం, ఆయన్ని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది కూడా అట్లా చంద్రరావు గారు. అందువల్ల ఆయనే స్వయంగా అడిగేటప్పుడు కాబట్టి ఈయన కాదనలేకపోయాడు. ఈయన కూడా ఇంకొకటి ఏమిటంటే ఆయన తీసే సినిమాలో తనే హీరోని అని చెప్పేసి అనుకున్నాడు. ఆ విధంగా ఆ సినిమా మొదలైంది. అయితే మురళీమోహన్ గారు అనుకుంటున్నట్టు ఆ సినిమాకి హీరో తను కాదు, అటూరు పూర్ణచంద్రరావు చిరంజీవిని హీరోగా ఎంపిక చేసుకున్నారు. అప్పటికే ప్రాణం ఖరీదు, అయితే కోత రైడు ఈ సినిమాతో అనమాట మంచి కొంచెం హైప్ వచ్చింది చిరంజీవి గారు. ఈ సినిమా తర్వాత అంటే దాంట్లో మాట పోలీస్ ఆఫీసర్గా లక్ష్మీ గారు, అప్పుడు లక్ష్మీ గారు మంచి ఫామ్లో ఉంది. ఆవిడ యొక్క వెయిట్, ఆవిడ అక్క తమ్ముడుగా వాళ్ళిద్దరి మధ్య డ్రామా బ్రహ్మాండంగా పండింది. ఈ సినిమాతో అన్నమాట ఓ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్నారు. దాని తర్వాత ఖైదీ వచ్చింది, ఇక స్టార్డం ఆకాశానికి అంటుకోండి. ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే సినిమా ఇంటర్వ్యూల వరకు జరిగినటువంటి కథ. ఇది మంచి చిరంజీవి గారికి తెలుగులో ఎలా బ్రేక్ ఇచ్చిందో, అట్లూరు పూర్ణచంద్రరావు ఇదే సినిమాని హిందీలో తీద్దామని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. న్యాచురల్గా అంటే ఒక కొత్త వాళ్ళతోనూ ఈ సినిమాని హిందీలో హీరోగా అన్నమాట ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనేటువంటి వార్త రాగానే అందరూ కూడా అంటే చిరంజీవి గారితో ఈయన హిందీని దీనిలో రీమేక్ చేయబోతున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అట్లాగే ఆయన అట్లబట్టి అటెంప్ట్ చేశాడు. అప్పుడు తమిళ భాషలో అంటే దక్షిణాది భాషల్లో తెలుగు అంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ వీటిలో ఈ 4 భాషలు కూడా మార్కెట్ ఉన్నటువంటి హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ వీళ్ళిద్దరి మధ్య డి అంటే డి అనేంత కాంపిటీషన్ ఉంది. అలాంటి అప్పటికే ఏక్ బీజేకెళ్ళి మరో చరిత్ర, తెలుగు మరో చరిత్ర ఎల్వి ప్రసాద్ గారు బాలచంద్ర గారు రీమేక్ చేశారు. దాంట్లో రతి అగ్నిహోత్రి కమల్ హాసన్ నటించాడు. సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ స్థానంలో ఈ యొక్క హీరోగా అంటే ఒక కమల్ హాసన్ ఒక బ్రేక్ ఇచ్చాడు కాబట్టి హిందీలో, రజనీకాంత్ ఈ సినిమాని రీమేక్ చేయడానికి ఎప్పుడైతే ఈయన డిసైడ్ చేసుకున్నాడో అది మళ్ళీ తెలుగు
ఈ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్కి పెద్ద షాకింగ్ న్యూస్. ఇక్కడ ఇంకొక విచిత్రం జరిగింది. తమిళ్ అంటే చట్టానికి కళ్ళు సినిమాలో నారాయణరావు గారు ఒక చిన్న క్యారెక్టర్ వేస్తారు. ఆ క్యారెక్టర్లోకి అమితాబ్ బచ్చన్ అన్నారు. ఆ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా డైరెక్ట్ ఆయన ఇంకో పని చేశారు. అక్కడ పొందుతారు. ఇక్కడ మూడు సర్ప్రైజింగ్ చేంజెస్ చేశారు. ఒకటి, నారాయణరావు క్యారెక్టర్లోకి అనమాట అమితాబ్ బచ్చన్ గారిని తీసుకున్నారు. అట్లాగే డైరెక్టర్గా అనమాట చంద్రశేఖర్ గారి స్థానంలో తాతినేని రామారావుని తీసుకున్నారు. అది ఎందుకంటే తాతినేని రామారావుకి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కొంత గ్రిప్ ఉంది, కొంత మార్కెట్ ఉంది. పైగా ఆయన వాళ్ళందరూ కూడా మంచి స్నేహితులు. అమితాబ్ బచ్చన్తో అనమాట కొంత ఈక్వేషన్ ఉన్నటువంటి డైరెక్టర్. అందుకని తాతినేని రామారావుని తీసుకున్నారు. ఆయన ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చెప్పేసి వచ్చిందో కొన్ని సీన్స్ పెట్టింది. ఆయన ఏమంటే గెస్ట్, అది గెస్ట్ క్యారెక్టర్. ఈయన వెళ్ళాడు చెప్పాడు, క్యారెక్టర్ చెప్పినప్పుడు ఓకే అనుకున్నప్పుడు లిమిటెడ్ కాల్ షీట్స్ ఇచ్చారు. ఒక తెలుగు డైరెక్టర్లు హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడ వారం 10 రోజులు అయ్యే వరకు వీళ్ళు 2-3 రోజుల్లోకి వచ్చేస్తారు. అది ప్లస్ పాయింట్ అయింది. తాతినేని రామారావు అమితాబ్ బచ్చన్ గారు ఇచ్చినటువంటి కాల్ షీట్స్లో ఆ యొక్క పాటను అంతా పూర్తి చేయటువంటి ఆ వర్క్ ప్రోగ్రెస్ చూసిన తర్వాత కొంచెం నీట్గా అనమాట అమితాబ్ బచ్చన్ గారు కోఆపరేట్ చేసి కొంచెం హడావిడిగా వద్దు, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నారు. ఆయన ఇచ్చిన సహకారంతో దానిలో కొన్ని సాంగ్స్ పెట్టి కొంత ఫ్లాష్ బ్యాక్ పెట్టి దాన్ని ఇక్కడ ఏమిటంటే తెలుగులో లక్ష్మీ క్యారెక్టర్ ఉంది, హేమన్ గారు ఇస్తుంది. ఆవిడికి అక్కడ మంచి రేంజ్. అక్కడ అమితాబ్ బచ్చన్ ఒక హేమాల్ని మెయిన్ క్యారెక్టర్స్, అక్కడ రజనీకాంత్ గారిని ఇంట్రొడ్యూస్ చేయడం, అక్కడ అందాకాను అన్న పెడుతూ అనమాట సినిమా తీస్తున్నారు. చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం కూడా ఉంది. అందువల్ల ఈ సినిమాని తన డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. పొంచదొర కాదనరు అన్నటువంటి అభిప్రాయంతో ఆయన అన్నారు. సరే అని చెప్పేసి పొంచంద్రరావుని పిలిచి ఏమిటి ఈ సినిమాని బాంబే దేనికి ఏంటి సర్క్యూట్ ఎంత బిజినెస్ ఏంటి అనుకున్నప్పుడు ఈయన పెద్ద ఫిగర్ కోట్ చేశారు. అనేటప్పుడు ఏమిటి ఈ సినిమా రజనీకాంత్ సినిమా, ఒక తమిళ హీరో సినిమాకి ఇంత మార్కెట్ అన్నారు. ఇక్కడ రజనీకాంత్ కాదని అమితాబ్ బచ్చన్ హేమాన్ని సినిమా అదేమిటి అన్నారు. మీరు సినిమా చూడన్నారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు చూసిన తర్వాత ఆ సినిమా చూసేటప్పటికి నిజంగా సినిమా మొత్తం కూడా అంత డామినేషన్, తన అంత క్యారెక్టర్ అంతగా పెరిగి అంత క్లిక్ అయింది. అప్పుడు అట్లూరు పరిచయరావు గారు సరే ఆయన డిసైడ్ అయిపోయాడు, ఈయన చెప్పిన రేటుకి డిసైడ్ చేద్దాం. అప్పుడు మళ్ళీ ఇంకో అట్లూరు పరిచయరావు ఇంకో షాక్ ఇచ్చారు. ఇదేమిటంటే సార్ ఈ సినిమాతో నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెడదాం అనుకుంటున్నాను బాంబేలో. అమితాబ్ బచ్చన్ గారు కాదని లేకపోయారు. అంటే ఎక్కడికక్కడ ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ సినిమా అంటే మురళీమోహన్ గారి దగ్గర ఒక షాక్, మళ్ళీ చిరంజీవి గారి దగ్గర ఒక షాక్, మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారి దగ్గర ఒక షాక్, అట్లా ఇన్ని షాకులు ఇస్తూ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా అందాకాను. అసలు రజనీకాంత్ అని పెద్ద హీరోని చేసింది ఇది హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అట్లాగే చిరంజీవి గారికి స్టార్డమ్ కనమాట స్టెప్పింగ్ స్టోన్ పునాది రాయి అయింది. పునాది రాళ్ళతో ఆయన కెరీర్ స్టార్ట్ అయితే ఇది ఒక పునాది రాయి. ఇట్లాగే ఇంత గొప్ప ట్విస్టులు ఇవన్నీ కూడాను మళ్ళీ అగ్రనటి సావిత్రి గారి జీవితంలో ఉండేది. ఆవిడికి మన దేవదాసులో కానీ లేకపోతే మిస్సమ్మలో కానీ చాలా క్యారెక్టర్స్ మిగతా హీరోయిన్స్ అనుకుని కొంత షూట్ చేసిన తర్వాత అనమాట ఆవిడికి వచ్చి ఆమె తారాపదంలో అంటే అసలు తెలుగులోనే నిలదొక్కుంటున్న స్టేజ్లో తమిళ్లో కూడా అనమాట దేవదాసు చేసింది ఆవిడ. అట్లా ఇంత షాకింగ్ అంటే నిజాలు దాన్ని సినిమా కథను మించినటువంటి కథ సావిత్రి గారి జీవితంలో ఉంది. ఇప్పటికీ చిరంజీవి గారు ఈ యొక్క అందాకాను చట్టాన్ని కలిలు చేస్తూ సావిత్రి గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే మన ఊరి పాండవుల సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఈ యొక్క చిరంజీవి గారు దాంట్లో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అది ప్రివ్యూ థియేటర్లో లాస్ట్ బెంచెస్లో లాస్ట్ రోలో
ఒక మహానటి కూర్చున్నాడు. ఆవిడ కూడా ఆ సినిమా చూస్తుంది. సినిమా చూసిన తర్వాత అరే ఆ సైకిల్ వేసుకున్న కుర్రోడు ఎవరు అన్నాడు. అంటేనే వాడు ఈ పలానా ఆర్టిస్టు కొత్తగా పరిచయం అవుతున్నాడు. ఆడి కళ్ళు మాత్రం చిరతపుల్లి కళ్ళు అన్నమాట ఆన్ చేస్తాడు. వాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రేపు పెద్ద స్టార్ అవుతాడు. ఆ జ్యోతిషం చెప్తుంది, ఆ జ్యోతిషం చెప్పినటువంటి తర్వాత సావిత్రి ఆవిడ మాట నిజమైంది. అంటే ఆవిడ అబ్జర్వేషన్, ఆవిడ జడ్జిమెంట్ కరెక్ట్ అయింది. చిరంజీవి పెద్ద స్టార్ అయ్యాడు. అందుకని ఇప్పుడు హఠాత్తుగా అనమాట ఆవిడ జీవితంలో తారసపడినటువంటి అదృష్టం ఇక్కడ చిరంజీవి గారి జీవితంలో కూడా జరిగింది కనుక ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా కథను మించినటువంటి ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు ముచ్చటించుకోండి. మరొక సంఘటన వచ్చే కార్యక్రమంలో చూద్దాం.